నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. ఎల్లారెడ్డి నియోజకవర్గం తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామంలో 75 లక్షల నిధులతో రోజుకు 15,000 లీటర్ల సామర్థ్య పాల శీతలీకరణ కేంద్ర శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ గారు, విజయ తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి చైర్మన్ గుత్త అమిత్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా విజయ డైరీ చైర్మన్, జిల్లా విజయ డైరీ సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, మండల యూత్ కాంగ్రెస్ మహిళా నాయకులు పాల్గొన్నారు. అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరి ధాన్యాన్ని త్వరగా తూకం వేసి మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం సదాశివనగర్ మండలం కుప్రియల్ గ్రామంలో ఐకేపీ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వేసవికాలంలో అకాల వర్షాలు కురియడం వలన ధాన్యం తడిసిపోయే పరిస్థితులు ఉన్నాయని, రైతులకు టార్పాలిన్లు అందజేయాలని తెలిపారు. తూకం వేసిన ధాన్యాన్ని త్వరగా లారీల్లో సంబంధిత మిల్లులకు తరలించాలని తెలిపారు. ఈ నెల చివరి నాటికి మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రం ఇన్ఛార్జీను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, తహసీల్దార్ గంగా సాగర్, ఎంపీడీఓ సంతోష్ కుమార్, మహిళా సంఘం సభ్యురాళ్లు, రైతులు పాల్గొన్నారు. సదాశివనగర్ మండలం భూంపల్లి రిజర్వాయర్ను పరిశీలించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు, ప్రాజెక్టు వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే గారు, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రైతులు పంటలపైనే ఆధారపడి జీవిస్తారు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన 14 రోజుల్లోనే ఇరిగేషన్ అధికారులతో కాళేశ్వరం పనులపై రివ్యూ చేశాను. తక్షణమే 23 కోట్లు మంజూరైతే 14,500 ఎకరాలకు సాగునీరు ఇవ్వచ్చు అని అధికారులు చెప్పారు. ప్రాజెక్టు పనులపై 2 సార్లు అసెంబ్లీ వేదికగా సమస్యను ప్రస్తావించాను. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పలు దఫాలుగా కలిసి విన్నవించాను. కాటేవాడి, ధర్మారావుపేట, మోతే రిజర్వాయర్ల ద్వారా 1,00,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. గాంధారి మండలంలో 13,546 ఎకరాలు, సదాశివనగర్ 24,590, రామారెడ్డి 8,664, తాడ్వాయి 20,220, రాజంపేట 2,593, లింగంపేట 22,934, ఎల్లారెడ్డి 3,200, నాగిరెడ్డిపేట మండలంలో 3,100 ఎకరాలకు సాగునీరు అందనుంది. నిజామాబాద్ జిల్లా కొండం చెరువు లింక్ 7 ద్వారా 11.5 టీఎంసీల నీటితో ఈ ప్రాంతం సస్యశ్యామలం కానుంది. 1,00,000 ఎకరాలకు సాగునీరు వస్తే ధనిక రైతుల నియోజకవర్గంగా మారుతుంది. చరిత్రలో నిలిచిపోయే ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడమే నా లక్ష్యం. పోచారం ప్రాజెక్టు మట్టితో కూడుకుపోయింది. దీనిపై మంత్రితో మాట్లాడుతున్నాను. 5,000 మంది రైతులతో సీఎంను కలిసి ఫైనాన్స్ అప్రూవల్ తెస్తా. 23 కోట్ల రూపాయల విడుదల కోసం 2024 జూలై 1న మంత్రి ఉత్తమ్కు వినతిపత్రం అందించాను. మొత్తం వివరాలు వెల్లడించాను. అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించాను. ఫలితంగానే 23 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇంకా 3,000 ఎకరాలు సేకరించాల్సి ఉంది. సాగునీరు ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తా. భూ భారతీ సర్వే పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం లింగంపేట్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతీ సర్వే డెస్క్ పనులను ఆయన సబ్ కలెక్టర్తో కలిసి పరిశీలించారు. భూ భారతి పైలట్ ప్రాజెక్ట్ కింద మండలంలోని 25 గ్రామాల్లో రైతు సదస్సులు నిర్వహించడం జరిగిందని, అట్టి సదస్సులలో పలు సమస్యలకు సంబంధించి 4,225 దరఖాస్తులు రావడం జరిగాయని తెలిపారు. సదస్సులలో వచ్చిన దరఖాస్తులను రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో 4,100 దరఖాస్తులను పరిశీలించి సర్వే చేయడం జరిగాయని తెలిపారు. డెస్క్ వర్క్ను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నే ప్రభాకర్,
తహసీల్దార్ సురేష్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అకాల వర్షాల వలన వరి ధాన్యం తడిసిపోకుండా తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్ అన్నారు. గురువారం సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి, బీబీపేట్ మండలం మల్కాపూర్, దోమకొండ వరి ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా టార్పాలిన్లను వినియోగించాలని, రైతులకు టార్పాలిన్లను అందించాలని తెలిపారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోవడం జరుగుతుందని, తూకం వేసిన వరి పంటను లారీలలో మిల్లులకు వెంట తరలించాలని తెలిపారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 97,200, వెండి 1,010 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.